కార్తీక మాసం చివరి రోజుల్లో చేసే పవిత్రమైన వ్రతాల్లో పోలీస్వర్గం ఒకటి. వెలిగించే 30 వత్తుల దీపానికి అంతటి ప్రాముఖ్యత ఎందుకో తెలుసా? పోలమ్మకి చూపిన దీపం నేరుగా స్వర్గానికి చేరుతుందనే నమ్మకంతో దీపాలను నది, చెరువులో వదిలిపెట్టి పోలమ్మ స్వర్గానికి వెళ్ళు అని చెప్పి వ్రతాన్ని ముగిస్తారు. నెల రోజులు కార్తీక వ్రతం చేయకపోయినా ఈ ఒక్కరోజు 30 వత్తుల దీపం వెలిగిస్తే నెల రోజుల ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర సంప్రదాయం వెనుక ఉన్న అద్భుతమైన భావం, పద్ధతి, ఫలితాలు ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. స్వర్గం రోజు పూజా విధానం: ఉదయానే స్నానం చేసి పచ్చని గోరెంటాకు, పసుపు కుంకుమతో అలంకరించిన 5 లేదా 7 చిన్న పోలి పిండి బొమ్మలు చేయాలి. తులసి కోట దగ్గర లేదా దేవుడి ముందు పోలి బొమ్మలను ఉంచి పంచామృతాలతో అభిషేకం, పూలు, పసుపు కుంకుమ, అక్షింతలు సమర్పించాలి. కార్తీక పురాణలోని పోలి కథ చదువుకోవాలి లేదా వినాలి. 30 వత్తుల దీపం లేదా 5, 7, 11 వత్తులు వెలిగించి పోలి బొమ్మలకు, తులసికి, దేవుడికి చూపించాలి. సాయంత్రం నది, చెరువు, కాలవలో దీపాలు విడిచిపెట్టి పోలమ్మ స్వర్గానికి వెళ్ళు అని చెప్పి వ్రతం ముగించాలి. ఇంటికి వచ్చి మళ్లీ తులసి దగ్గర దీపం పెట్టి నైవేద్యం, పొంగిన బియ్యం, పాలు, బెల్లం సమర్పించాలి. నెల రోజులో కార్తీక వ్రతం చెయ్యనివారు కూడా ఈ ఒక్కరోజు 30 వత్తులు వెలిగిస్తే నెల రోజుల ఫలితం దక్కుతుందని నమ్మకం. వీడియో నచ్చితే లైక్ చేసి మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మరింత ఇలాంటి భక్తి, సంప్రదాయాలకు సంబంధించి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తులసం పోలమ్మ ఆశీర్వాదాలు మీ ఇంటింటా నిండాలి. ధన్యవాదాలు.